श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహస్య అధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఇందాక కర్కాటక రాశి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సింహరాశి. సింహం ఎవరు? అమ్మవారి యొక్క వాహనం. ఈ సింహరాశికి అధిపతి ఎవరు? రవి, సూర్యుడు. ఈ సూర్యుడు ఎటువంటి వాడు? ఎన్ని మతాలైనా సరే నా దేవుడు వేరు, నా దేవుడు వేరు అనుకుంటారు. కానీ ఎవరి దేవుడు వేరైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క పండగ చేసేటప్పుడు సూర్యుడు చంద్రుడి గురించే చేస్తారు. మరి ఈ సూర్యచంద్రుడి ఆధారంతో ఏ మతమైనా కూడా పండుగలు చేస్తూ ఉన్నాయి. అంటే కనపడేటువంటి ప్రధానమైన దైవం సూర్యుడు. ప్రపంచం మొత్తంలో ఒక్క సూర్యుడే కనపడతాడు. మరి అటువంటి సూర్యుడు ప్రత్యక్ష దైవం. అది సింహరాశికి అధిపతి సూర్యుడు. అట్లాగే నవగ్రహాల మండపంలో కూడా సూర్యుడు మధ్య రాశిలో ఉంటాడు, మధ్యన ఉంటాడు. అటువంటి సూర్యుడు అందరినీ రక్షించేటువంటి వాడు. సూర్యకిరణాలు పడకపోతే చలికాలం ఎంత ఇబ్బందో. అటు ఉత్తరప్రదేశ్ పోతే ఎంతో రగ్గులు కప్పుకుంటారు, తలకి ఎస్కిమో టోపీలు పెట్టుకుంటారు. మరి ఏమాత్రం మంచు గడ్డలు ఒంటి మీద పడుతూ ఉంటాయి. ఆఖరి పంపులో నీళ్లు కూడా రావటం కష్టంగా ఉంటుంది. అటువంటి సూర్యుడు లేకపోతే, కనపడకపోతే మరి ఆ ఉత్తర దేశంలో మరి ఆ గయ, కాశీ అట్లాంటి చోట చాలా ఇబ్బంది పడతారు. మరి అటువంటి ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా అష్టమంలో శని ఉన్నాడు. సూర్యపుత్రో యమశ్చ సహా. సూర్యుడు కుమారుడు శని. ఈ శని అష్టమ శని ప్రాణకంటకుడు. ఈ రాశి వాళ్ళకి ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు చాలా మేలు చేస్తాడు. ఇళ్ళు, ఆస్తులు, పొలాలు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉన్నది. బుధుడు కూడా కన్యారాశిలో స్వక్షేత్రంలో బుధుడు వ్యాపారకారకుడు. మంచి వ్యాపారం ఇవ్వటానికి బాగా అవకాశం ఉంది. కానీ రాహువు సప్తంలో ఉన్నాడు. సప్తమ స్థానం కళత్ర స్థానం. భార్యాభర్తలకి ఇబ్బందులు కలిగే లక్షణాలు. రాహుకేతులు ఇద్దరు కూడా బాగాలేడు. రవి బాగాలేడు. సింహరాశికి రవి బాగాలేడు. శని బాగాలేడు. సరిగా చెప్పాలంటే మరి రవి, కేతువు, రాహువు, శని పాపగ్రహాలు మొత్తం బాగాలేవు. ఈ టైంలో శుభగ్రహాలు ఎంత బాగున్నా పాపగ్రహాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ సింహరాశి పని చాలా కష్టదాయకంగా ఉంది. ఈ సింహరాశి రవి ఎవరయ్యా అంటే మరి నవగ్రహాలకి అధిపతి. ప్రపంచానికి రాజు ఎట్లాగో నవగ్రహాలకి రాజు లాంటి వాడు శని. మరి ఈ సంవత్సరం సంవత్సరం దీన్ని ఏమంటారు? పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో అందరికీ పరాభవం. రాజులు, యుద్ధాలు, ప్రపంచంలో రకరకాల యుద్ధాలు. ఈ యుద్ధాల వల్ల ఎంతో నష్టాలు. మరి డీజిలు, ఇంజిన్ ఆయిలు, మరి ఆయిలు, పెట్రోలు దొరక్క ప్రతి వస్తువు మీద రేటు పడి ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉన్నటువంటి రోజులు ఇవి. ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని. ప్రాణం చేయకపోయినా ప్రాణం తీసిన దానికంటే ఎక్కువ బాధ పెడతాడు. చెప్పాలంటే సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు పూర్వజన్మ సుకృతి ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఈ సింహరాశికి రవి అధిపతి. సింహం అమ్మవారి వాహనం. పూర్వజన్మలో మంచి జ్ఞానం కలిగి దైవ బలం కలిగి పుట్టినటువంటి వాడు వీళ్ళు. కానీ వీళ్ళకి చాలా కష్టం వచ్చింది. కష్టం ఎవరు కూడా తప్పించలేరు. ఎవరి కష్టం వాళ్ళు పడక తప్పదు. ఎవరు చేసిన పుణ్యం వాళ్ళే అనుభవిస్తారు. ఎవరు చేసిన పాపం వాళ్ళు వదిలిపెట్టరు. కర్మం ఎవరిని వదిలిపెట్టదు. కర్మమున పుట్టు జంతువు, కర్మమున బుద్ధి బంధు, కర్మమున జడును. కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఖములకు కారణమధిపగా. కర్మం ఎట్లా ఉంటుంది? మంచి కర్మ, చెడు కర్మ. మంచిది కర్మే, చెడు కర్మే. మంచి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎంతో సుఖాన్ని పొందుతారు. ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా అనుభవించక తప్పదు.
జ్ఞానం కలిగి చేసినటువంటి తప్పు మరి కర్కాటక రాశి సింహరాశిలో పూర్వజన్మ పుణ్యం చేసుకుంటేనే ఆ రాశిలో పుడతారు. అట్లా పుట్టి ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఈ రాశిలో ఈ టైంలో చెయ్యరాని పాపం చేస్తే తెలియక చేసిన పాపం అంత ఇబ్బంది పెట్టదు, తెలిసి చేసిన పాపం చాలా బాధ పెడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి అష్టమ శని వల్ల యాక్సిడెంట్లు, దెబ్బలు తగులుతారు, ప్రాణాలు పోయే పరిస్థితులు, సమస్యలు విపరీతమైన ఉంటాయి. పైన ఏదైనా అలవాటు ఉంటే దురభ్యాసాలు. ఇవాళ ఎటువంటి దురభ్యాసం అంటే కాఫీ హోటల్ ముందు ఉండలేదు, ఎక్కడా ఉండలేదు, కిరాణా కొట్ట ముందు ఉండలేదు, బార్ల ముందు విపరీతమైన జనం ఉంటున్నారు. తాగి తాగి విపరీతంగా తాగి కిడ్నీలు పోయి హార్ట్ అటాక్ వచ్చి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఈ సింహరాశి వాళ్ళు అటువంటి అలవాట్లు ఉంటే వెంటనే జాగ్రత్త పడటం చాలా అవసరం. డాక్టర్ చెప్పినట్టు నడుచుకోవటం అవసరం. ఇది తప్పి ఎవరైనా తొందరపడితే మాత్రం చాలా నష్టపడతారు, చాలా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఈ రాశివాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా మీ జాతకం చూపించుకోండి. సింహరాశి వాళ్ళకి చెప్పాలి అంటే చెప్పటానికి అలివి గారి కష్టాలు కనబడుతున్నాయి. దీని నుంచి మీరు బయటపడాలంటే గ్రహస్థితి చూసుకొని దానికి తగినటువంటి శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.